ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పశువుల అక్రమ రవాణాపై అధికారులైతే ఉక్కుపాదం మోపారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మీదుగా అలాగే ఇటువైపు తుని నుంచి మొదలుకొని అలాగే రాజనగరం మీదుగా తరలి వెళ్తున్నటువంటి అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనాలను కూడా ఇటీవల పోలీసులు అయితే పట్టుకున్నారు. తునిలో 2 వాహనాలు, అలాగే ఇటీవల జగ్గంపేటలో మరో 2 వాహనాలను కూడా పట్టుకుని ఆ వాహనాలలో ఉన్నటువంటి పశువులను కూడా స్వాధీనపరుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో ఏదైతే డబల్ టెక్కర్ ఏదైతే లైవ్ స్టాక్ క్యారియర్ పేరుతో వాహనాలను అలాగే రూపొందించి ఆ వాహనాలను ఎటువంటి పర్మిషన్లు అంటే పూర్తి స్థాయిలో పర్మిషన్లను అతిక్రమించి వాహనాలలో అలాగే పశువుల అక్రమ రవాణా జరుగుతుందనే ఆరోపణల మేరకైతే వాటిని పట్టుకుని వాటినైతే ఎప్పుడైతే కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే విజయనగరం జిల్లాలో అలాగే ఒరిస్సా నుంచి ఈ యొక్క ప్రాంతాల నుంచి ఏజెన్సీ ప్రాంతాలలో అలాగే పశువుల్ని అక్కడ సేకరిస్తారు. అక్కడ ఏదైతే వెటనరీ డాక్టర్లే ప్రత్యేకంగా వీటిని ఏదైతే వాటిని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు కూడా పర్మిషన్ ఇస్తారు. దీనిని ఆసరాగా చేసుకున్నటువంటి అక్రమదారులు పశువుల అక్రమ రవాణాదారులు అయితే వాటిని ఇటువైపు ఏదైతే విజయనగరం నుంచి మీదుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మీదుగా తరలిస్తూ అలాగే చిత్తూరు నుంచి కేరళ వరకు కూడా ఈ పశువుల రవాణా తరలిస్తున్నారు. అంతేకాకుండా ఈ పశువుల రవాణాలో ముఖ్యంగా ఆవులు గోవులను అయితే ఎంతో గోమాతగా పూజించేటువంటి హిందువులు అటువంటి గోవులను కూడా అక్రమ రవాణా జరుగుతుందనే ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే లైవ్ స్టాక్ క్యారియర్ పేరుతో వాహనాలని అలాగే కొన్నింటికి పర్మిషన్లు ఉన్నప్పటికీ కొన్ని పర్మిషన్ లేకుండా వాహనాలను ప్రత్యేకంగా డబల్ టెక్కర్ వాహనాలను రూపొందించి వాటి ద్వారా పశువుల్ని తరలిస్తున్నా అనే ఆరోపణలు అయితే వెల్లువిస్తున్నారు. అంతేకాకుండా అది నిబంధనలు అంటే ఆ డబల్ టెక్కర్ వాహనాలకి ఎటువంటి ఏదైతే కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన వాహన చట్టాలు కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏదైతే ఈ వీటి ద్వారా ఎవరో కూడా దీనికి పూర్తి పర్మిషన్ లేవనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. వీటిని అయితే అతిక్రమించి ముఖ్యంగా అతిక్రమించి ఈ వాహనాలను ప్రత్యేకంగా డబల్ టెక్కర్ వాహనాలను సిద్ధం చేస్తూ వాటి ద్వారా అందులో అది పరిమితి మించి పశువుల్ని అందులో నింపి వాటిని అయితే తరలిస్తున్నారనే ఆరోపణలు అయితే వెలువెత్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్రమదారులు రోజు రోజుకి దందా పెరుగుతుందని ఆరోపణలు వెలువెత్తుతున్న నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధికారులు పోలీసులు అయితే ఉక్కుపాదం మోపారు. ఇప్పుడు తుని మీదుగా తరలిస్తున్నటువంటి పశువులను ఇక్కడే ఇటీవల 2 వాహనాలు కూడా పోలీసులు అదుపులో తీసుకుని ఒక దాంట్లో 30 పశువులని మరొక దాంట్లో 32 పశువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే జగ్గంపేటలో కూడా మరో 2 వాహనాలు కూడా స్వాధీనం చేసుకుని ఇప్పుడు ప్రస్తుతం కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం తుని వద్ద అదుపులో తీసుకున్నటువంటి వాహనాలు కూడా ఇవే చూడొచ్చు. ఇక్కడ ఏదైతే ఏపీ 39 WL 5922 గల వాహనాలు వీటి వాహనాలు చూసుకుంటే వీటికి పూర్తి స్థాయిలో ఎటువంటి పర్మిషన్ లేవని కూడా చెప్పుకొస్తున్నారు. అటువంటి వాహనాలని ఇందులో నిబంధనలకు విరుద్ధంగా చూడొచ్చు. డబల్ టెక్కర్ సంబంధించిన వాహనాలు ఏవైతే డబల్ టెక్కర్గా ఈ విధంగా వాహనాలు అయితే ప్రత్యేకంగా డిజైన్ చేసి వీళ్ళే రూపొందించి ఇందులో కింద ఆ లేయర్లో కొన్ని పశువులను పై లేయర్లో మరికొన్ని పశువులను కూడా ఎక్కించి అంటే పరిమితి మించి ఇందులో నిబంధనలు పాటించకుండా వాహనాల్లోనే ఈ పశువులని అక్రమ రవాణా చేస్తున్నారు. అలాగే గోవధకి పాల్పడుతున్నారనే ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై అనేక మంది పశు ప్రేమికులు అయితే మాత్రం ఇటువంటి వాటిపై ఉక్కుపాదం మోపాలని అనేక మార్లు ఫిర్యాదులు అయితే అందుతున్నాయి. చూడొచ్చు అక్కడ పేరు వాహనం చూడొచ్చు లైవ్ స్టాక్ క్యారియర్ లైవ్ స్టాక్ సంబంధించిన పేరు కూడా చూస్తున్నాం. అలాగే ఈ కింద చూసుకుంటే యానిమల్ క్యారియర్ మనం చూడొచ్చు. క్యారియర్ అంటే ఈ విధంగా పేర్లు పెట్టి 2 అంటే ఇక్కడ పైన ఒకటి కింద ఒకటి 2 లేయర్లు లోపల ఉంటాయి. 2 డబల్ టెక్కర్లో కూడా వాహనాలు ఇస్తారు. మరొక వాహనాన్ని కూడా చూస్తున్నాం. ఈ 2 వాహనాలను కూడా తుని పోలీసులు అప్పుడైతే అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చూడొచ్చు 2 డబల్ టెక్కర్ గల వాహనాలని ఇప్పుడు పట్టుకున్నారు. ఎక్కడికెక్కడ పోలీసులు కావచ్చు ఇప్పుడు అన్నీ కూడా ఈ జాతీయ రహదారి మీదుగానే అన్నీ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. మరొక వాహనాన్ని AP 16 TH 9159 గల వాహనాన్ని కూడా చూస్తున్నాం. యానిమల్ క్యారియర్ అంటూ కూడా పెట్టారు. వీటికైతే పూర్తిగా నిబంధనలను అతిక్రమించారు. కేంద్ర రవాణా సంబంధించిన చట్టాలన్నీ కూడా 125E ఏదైతే ఉందో దాన్ని అతిక్రమించడం, అలాగే రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాష్ట్ర రవాణాకు సంబంధించిన
253E ఈ నిబంధనలు మొత్తం అన్నీ కూడా పూర్తిగా ఉల్లంఘించారనే ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. అలాగే వీటికి ఏదైతే ISO స్టాండర్డ్ అయితే పూర్తిగా ఉండాలి, అలాగే 149041 వీటి నిబంధనలన్నీ కూడా అతిక్రమించి వాటితో వీటిని ఎక్కడా కూడా ఈ యొక్క రవాణా శాఖకు సంబంధించిన డబుల్ టెక్కర్ వాహనాలు రూపొందించేందుకు వాహనాలను ఈ విధంగా రూపొందించేందుకు ఎక్కడ కూడా అనుమతి లేవు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. కానీ మరి వీటిని అధికారులు ఏదైతే రవాణా శాఖ అధికారులు ఏ విధంగా దీనికి అనుమతులు ఇస్తున్నారు అలాగే అనేది అనేక ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అనేక జంతు ప్రేమికులు అయితే ఈ విధంగా తరలిస్తున్న దానిపై అనేక ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నేను సైతం అంటూ కూడా ప్రతి విషయంలో కూడా ఈ ఏదైనా జంతువులకి ఇబ్బంది కలగ పరిస్థితులు ఉన్నప్పుడు అలాగే ఏదైనా ఇటువంటి అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు కూడా నేను సైతం అంటూ కూడా ముందుకు వస్తారు గొల్లపల్లి వీరబాబు గారు. మరి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ గోవుల అక్రమ రవాణాని ఎలా చూడాలంటే పశువులు అక్రమ రవాణాకు మంది పర్మిషన్లు ఉన్నాయంటారు, వీటికి పర్మిషన్లు ఉంటాయంటారు, అసలు ఏం జరుగుతుంది? నమస్తే అండి, నా పేరు గొల్లపల్లి వీరబాబు. నేను సైతం మేము సైతం సేవా సంస్థ వ్యవస్థాపకుడిని, జీవకారుణ్య ఆశ్రమ అధ్యక్షుడిని. అయ్యా, తునిలో నాకు తెలుసున్న 20 ఏళ్ళు బట్టి ఈ గోమాఫియా ఫస్ట్ నుంచి జరుగుతుందండి. ఇది యాక్చువల్గా చెప్పాలంటే విజయనగరం నుంచి వెళ్తుందని చాలామంది అంటుంటారు. అలా ఇటీవల కాలంలో పాకిరేపేట తుని హెడ్ క్వార్టర్స్ అండి. కాకపోతే ఈ ఆవులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అనేది మీకు తెలియదు ఉందండి. ఇప్పుడు ఈ ఆవులు ఉన్నాయి, ఈ వ్యాన్ ఉంది, దీన్ని పట్టుకుంటే ఇప్పుడు మన చట్టాలు ఎలా ఉన్నాయంటే దీనికి ఎంతో కొంత బెయిల్ ఇచ్చేస్తారు. ఇచ్చినండి ఈ ఆవుల్ని అనాథరైజ్డ్గా ఉన్న ఆశ్రమంలో పంపిస్తున్నారండి. అక్కడ ఆవులను పట్టేసుకున్నాం, గోశాలు పంపించేసాం, వీళ్ళు పెట్టేసామని అనుకుంటున్నారు. కానీ ప్రజలు ఎక్కడే గమనించాలి, వీళ్ళ డ్యూటీ వీళ్ళు చేస్తున్నారు. తర్వాత వీళ్ళకి బెయిల్ వచ్చేస్తాయి. ఈ గోవులు తీసుకొని గోశాలకు పడిచేస్తారు. ఆ గోవుల్ని 2 రోజులు 3 రోజులు పోయిన తర్వాత ఏ వ్యాన్లు మళ్ళీ అక్కడి నుంచి తీసుకుపోతున్నాయి. ఇది కావాలంటే ఏలూరు, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, జంగారెడ్డిగూడెం, భద్రాచలం యానిమల్ లవర్స్ మా ఉదయ్ కుమార్ గారు కానీ, రచనా జైన్ గారు కానీ, ధర్మేంద్ర జైన్ గారు కానీ, గుంటూరు సురేష్ గారు కానీ అడిగి చూడండి. ఇవన్నీ అశ్వత్థామ హత కుంజర పట్టుకున్న 4 రోజుల్లో గోశాలకు వెళ్తున్నాయంట, గోశాల నుంచి వెళ్ళిపోతున్నాయి. అదే ఇటీవల కాలంలో నేను తునిలో 500 ఆవుల దాకా చాలా దారుణంగా ఉంటే వీటిని ఆశ్రమాలు పంపించమని నేను ఒక హైకోర్టులో మా మిత్రులు సుప్రీంకోర్టు అడ్వకేట్ మామల్లపల్లి అనుమతి ప్రసాద్ గారి ద్వారా 4 నెలల క్రితం షూట్ వేసానండి. వేసిన 4 రోజులకి ఈ ఆవుల్ని ఎక్కడికి వెళ్ళాలి? ఆశ్రమాలు పంపించాలి. ఆశ్రమాలు పంపించాల్సిన ఈ అధికారులు ఇక్కడ మున్సిపాలిటీ అవనివ్వండి, మిగతా అధికారులు అవనండి, రాత్రి వారం 10 రోజులు హైకోర్టు నుంచి నోటీస్ వచ్చినండి, గోవులు మాయం, ఎక్కడికి వెళ్ళేది తెల్లలేదు. దీనికోసం నేను అడుగు చూస్తే ఈ రాత్రులు అత్తమానం వచ్చి వేళ్ళు అట్టుకుపోతున్నారు 50. ఇటీవల కాలంలో ఒక 15 రోజులు అయింది సార్, 4 రోజులు అయింది. నేనే ఒక వ్యాన్ వస్తుంటే దాని మీద కేసు పెట్టాను, దాని మీద బైండోవర్ కేసు పెట్టారు. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ గోమాఫియాలో ఉన్న వ్యక్తులు ఈ ఆవుదూళ్ళు ఉంటాయి కదండి, చిన్నపిల్లలు ఒక 20-30 పిల్లల్ని 500 ఎత్తుకొని ప్రతి ఊళ్ళో 30-40 కింద పడిచేస్తున్నారండి. ఈ పడిచేసిన తర్వాత 6 నెలలు అయిన తర్వాత ఈ బలిసిన తర్వాత ఇట్లా వ్యాపారం జరుగుతుందండి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే తునిలో కొన్ని సామాజిక వర్గాల రోడ్డు మీద బళ్ళు దగ్గర, కొట్ల దగ్గర వీళ్ళకి యజమానులు లేరండి. తునిలో 500 ఆవులు మామైపోయాయి. విచిత్రం ఏంటంటే గోమాఫియాని ఎక్కడ అడ్డు కట్టగలరు మీరు? మోడీ గారు జాతీయ జంతువా చేయడు, ఎందుకు చేయట్లేదు మాకు అర్థం అవ్వట్లేదు. ఆ మోడీ గారే కానీ చెప్తే అసలు ఈ కషాయాలు ఎందుకు అనుకుంటా ఉండే, ఈ తీసుకెళ్ళే వాళ్ళు ఎందుకు అనుకుంటాం? ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని మేము అనుకోవచ్చు. అంటే మనకి విజయనగర ప్రాంతాల నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళిపోయి ఎక్కువ అడ్డాగా మారే అనుకోవచ్చు. ఇది విజయవాడ నుంచి హైదరాబాద్ బ్యాటరీలకు వెళ్ళిపోతాయి సార్. తుని పాకిరాపటి నుంచి నాకు తెలుసుండగా ఎంతమంది మినిస్టర్లు వచ్చినా ఆ మినిస్టర్ అవునే, ఈ మినిస్టర్ అవునే, ఏ మినిస్టర్ అవునే, ఇది అప్పటి నుంచి ఇప్పటికి అలా సాగుతూనే ఉంది ఈ గోమాఫియా. దీన్ని మెయింటైన్ చేసేది బ్రాహ్మణ సంఘాలు, పెద్ద బ్యాటరీలు అంటున్నారు ఏంటండి నాకు తెలుసుండగా. మరి ఈ పోలీసు వారు పెద్ద రేంజుల్లో జరుగుతున్నాయి అంటారు. ఎవరైనా గోమాఫియాకి అడ్డుకెళ్తే కారెచ్చి గుద్దేయడమో చేయడమో చేస్తారని టాగులతో చాలామంది అల్లిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వ్యాన్ ఉందండి, ఈ వ్యాన్కి ముందు నక్కపల్లి నుంచి తుని దాకా వెళ్ళేటప్పుడు ఒక కారు, ఒక బైక్ ముందుకు వెళ్తాయి, ఎస్కాట్. వాళ్ళు ఎస్కాట్ వెళ్ళిందనుకోండి సిగ్నల్ ఇచ్చేస్తాడు. దారిలో అశ్వత్థామ హతగా కుంజిరా, మళ్ళీ తుని నుంచి అన్నవరం ఇంకో బాబు వస్తాడు, అన్నవరం నుంచి కత్తిపూడి,
కత్తిపూడి నుంచి జగ్గంపేట మీ రాజమండ్రి, ఇలా 30 మంది ఈ ఆవుల్ని ప్రతి ఏరియాకి చేరుతారు. ఇంతమంది ఈ ఆవుల మీద పడి ఏడిచి ఈ బోకరేదవుల వల్ల ఇంకా ఆవులు కాపాడేవాడు ఎవడండి? ఇక్కడ ఈ సీఎం గారు అవునా, ఆ సీఎం గారు అవునా అన్నందుకు లేవు. సెంటర్లో పిఎం గారు మీరు ఒకసారి కళ్ళు తెరిచి ఈ గోపి యాప్ మీద ఇప్పుడన్నా ఏదో పట్టుకున్నారంటే ఏదో తప్పగా ఓ 10-15 కథనాలు చూసి పెట్టుకున్నారు తప్ప మా 500 ఆవుల్ని తుల్లో చంపించిన ఆ అధికారి ఎవరు? మున్సిపాలిటీ ఇప్పుడు వచ్చే రెస్పాన్స్ ఇవ్వలేదు. నేను అడుగుతున్నాను హైకోర్టులో, కానీ ఇప్పుడు లేవు. ఎంతమంది మీద ఎత్తా ఉంటారు ఇట్లు ఆర్టీఓ వారు? ఎలా జరుగుతుందండి? ఇది మా తుని పాకరపేట అడ్రస్ సార్. ఇది అరికట్టలు ఏమంటారా? అరికట్టడానికి ఏమైనా అవకాశం ఉందంటారా? అరికట్టలేవండి. అరికట్టి కూడా ఎవడన్నా మైక్ మీదకి వచ్చాడంటే ముందు ఫస్ట్ చెప్పినవాడిని బైకో కారెట్టు గుర్తించేస్తారు సార్. ఇసుక మాఫియా మీద గవర్నమెంట్ మీద అడిగాడండి ఇంకో బాబు, ఆ గవర్నమెంట్ బాగుందా ఈ గవర్నమెంట్ బాగుందని. ఈ గవర్నమెంట్ అంటే ఆ గవర్నమెంట్ అంటే ఇసుక మాఫియా వచ్చినా ఎవరైనా అన్నాను. చెప్పిన ఇసుక మాఫియా మీద చెప్పిన తర్వాత చెప్పిన 3వ రోజు టెలికాస్ట్ ఏంటంటే నన్ను కొట్టడానికి చంపడానికి వస్తే మళ్ళీ కథను పెట్టారండి. ఇది మా తుని పాకరపేటలో ఎవడన్నా వస్తే మాత్రం లేపేస్తారండి. ఓకే, అంటే మనకు జిల్లాలో అంటే ఉమ్మడి తూర్పుగోదావరి ఎంటర్ అయ్యే ప్రాంతం మన తుని ప్రాంతం మాత్రమే. అంటే ఎక్కడి నుంచి విజయనగరం నుంచి ఇక్కడ వరకు ఈ విధంగా వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు కూడా ఎటువంటి పరిణామాలు జరుగుతుంటాయండి? ఇటువంటి పరిణామాలు ఏమున్నాయండి? మన జిల్లా ఉంది సార్. ఇక్కడ పాకరపేట, తుని ఇది హెడ్ క్వార్టర్స్ అండి. ఆవులు కొనేస్తారు, ఇలా మీడియేటర్లు ఉంటారు. ఇంకా ఈ సర్టిఫికేట్లు అందరూ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా సార్. వీళ్ళు ఏంటంటే ఆవులు పనిచేయవు, సర్టిఫికేట్ ఇచ్చేవి ఉందండి. ఒక ఏడియాలో ఒక పత్రం ఇచ్చేస్తారు. కొన్ని పత్రాలు లేకుండా కొన్ని వెనక్కి వెళ్తున్నాయి. ఎన్ని వేలు వెళ్తున్నాయి? ఉన్నదో 4 అనుకోండి, ఇండైరెక్ట్గా వెళ్తున్నాయి. కరాటే కళ్యాణి గారు నక్కపల్లి ఎన్ని పట్టుకోలేదు, కాకినాడలో బెన్నూరులో ఎన్ని పట్టుకోలేదు. ఆవిడ పోరాడుతుంటే ఎన్ని చేస్తుంది. అలాంటి మహిళ వీరమహిళ ఆవిడే పట్టుకోలేంది. ఇక్కడ ఖాళీ ఎవరికి ఉందండి? ఎవరికి ఖాళీ లేదండి. అది సార్. ఈ వాహనాలు పర్మిషన్లు ఉంటాయంటారు వీటికి? డబుల్ టెక్కర్ 2 కూడా తీసుకుని వెళ్తున్నారు. వాటికి నిబంధనలు పాటించాలి. అందులో ఒకవేళ అంటే వ్యవసాయ పనుల నిమిత్తం తరలిస్తే మాత్రం నిబంధనలు పాటించాలి. అందులో కొన్నిటిని పంపించాలి. వాళ్ళకి లోపల నీరు పెట్టడానికి, దానా పెట్టడానికి కొంచెం స్పేస్ ఇవ్వాలి. కానీ అలా కాకుండా ఇందులో కిక్కిర్స్ కూడా ఉంటుంటాయి. మరి కిక్కిర్ నివారణ అంటే దీనికి పోలీస్ వ్యవస్థ సరిపోదు కదా సార్. ఆర్టీసీ అదే డిటీసీ గారు ఆర్టీఓలో ఏం చేస్తున్నారు? ఎప్పుడో ఈ మధ్య బ్రేక్ ఇన్స్పెక్టర్ పెట్టుకున్నారు. కాకినాడ డిటీసీ గారు, ఆర్టీఓ గారు మీరు ఏం పర్మిషన్ ఇస్తున్నారండి? ఒకసారి ఎప్పుడైనా ఏదో తప్పదంటే మొన్న ఏదో జిల్లా లెవెల్లో 4 బళ్ళు పెట్టుకున్నారు. ఈ ఆర్టీఓ వాళ్ళందరూ వచ్చి ఈ బళ్ళు చెక్ చేస్తే పర్మిషన్లు వస్తాయి సార్. ఇది పోలీసు సంబంధం లేదు. ఆర్టీఏ శాఖ నిర్లక్ష్యం. ఇది అయితే మాత్రం కొన్ని అయితే మూసేస్తున్నారు సార్. దాంట్లో అరిటాకులు రకరకాలు వేసేసి కిందనేమో పెట్టేసి పైనేమో ఫ్లవర్ లారియో ఆహారాలు పెడుతున్నారు. మరి ఏదో సినిమా వచ్చింది కదండి పుష్ప, ఆ పుష్ప సినిమా ఆకలి వస్తే అన్నం పెడతా, ఊడొస్తే ముద్దులు పెడతా, ఇలాంటి సినిమాలు వస్తుంటే హీరోలు చేయకపోతే అట్లా నంది అవార్డులు ఇస్తారు. ఇలా పట్టుపోతుంటారు. వాళ్ళ ఆర్టీవీలో ఈ కథనం పట్టుకున్నాడు. ప్రత్యేకంగా మరి ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు నోరులేని జీవాల కోసం ఏ టీవీ కదలలేదు. రేపేళ్ళంటే కొన్ని టీవీలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఆర్టీవీ వచ్చింది కదా, అందుకని చెప్పి మీ ఆర్టీవీ వారికి ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఇది పశువుల అక్రమ రవాణా అనేది కూడా అరికట్టడం అసాధ్యమైన పని అని కూడా చెప్పొస్తారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఇక్కడ పశువులను పట్టుకుంటారు. అలాగే ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో ఇప్పుడు తూతూ మంత్రంగా వీటిని అయితే పట్టుకుంటారు. వీటిని మళ్ళీ ఏదైతే గోశాలకైతే ఉన్నటువంటి ఏదైతే వీళ్ళతో లింకప్ ఉన్నటువంటి గోశాలకైతే వాటిని తరలించిన తర్వాత మళ్ళీ ఇదే వాహనాలతో వీటికి మళ్ళీ ఏదైతే వీళ్ళు ఫైన్ కట్టేస్తారు, మళ్ళీ అదే వాహనాల్లో మరీ తరలించిపోయే అవకాశాలు ఆ గోశాల నుంచే మళ్ళీ అధికారికంగానే వాళ్ళంతా కూడా కుమ్మక్కి ఈ విధంగా తరలిపోతుంటాయి. ఇటువంటి వ్యవస్థను ఎక్కడ కూడా అరికట్టే పరిస్థితులు అయితే ఉండవు. కానీ పర్మిషన్లన్నీ కూడా ఉల్లంఘిస్తారు, నిబంధనలు పాటించరు. అలాగే రైతులకు ఏదైతే మనకి పాడి పంటలో అభివృద్ధి చెందాలని ఏదైతే ఉందో ఆ విధంగానే అలాగే పశువుల్ని ఒక చోట నుంచి మరొక చోటకి పాడి పంటల పశువుల్ని ఈ విధంగా అభివృద్ధి చేసుకుని ఓ పక్కన, అలాగే పశు పోషకాలను పెంచేందుకు మరో పక్కన, అలాగే ఏదైతే పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకున్న ఈ విధంగా అనేక వాటి వంకతో వాటిని అయితే ఇటువంటి వాటిని వేరే ఒక ప్రాంతాలు ఏదైతే విజయనగరం యొక్క ప్రాంతాల్లో వీటిని సేకరిస్తారో అక్కడ డాక్టర్లే దీనికి పర్మిషన్లు ఇస్తారు. అక్కడి నుంచి ఇటుగా తరలిపోయి అలాగే చిత్తూరు జిల్లా నుంచి అలాగే కేరళ వరకు కూడా వీటిని తరలిస్తున్నారనే ఆరోపణలు అయితే వెలువెత్తున్నాయి. దీనికి ఎక్కడ ఆ నిబంధనలు అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగా తునిలో ఎంటర్ అవుతుంది. ఈ రాజనగరం కావచ్చు, ఈ జగ్గంపేట, ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో అయితే పోలీసులు వీటిని అయితే పట్టుకోవడం ఇప్పుడైతే పట్టుకుంటున్నారు. గతంలో ఎన్నో వీటిని అయితే అరికట్టే అవకాశాలు అయితే లేవు. పక్కన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా వీటిని అయితే ఎవరు కూడా అరికట్టలేమంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా వీటిని అరికట్టేందుకు ఏదైతే ఈ
పశువుల అక్రమ రవాణా, అందులో ముఖ్యంగా హిందువులు ఎంతో పరమ పవిత్రంగా భావించి పూజించేటువంటి ఆ గోవులు అక్రమ రవాణా కూడా చేసి ఈ విధంగా పాల్పడుతున్నారు. వాటిపై చర్యలు తీసుకోవాలంటూ కొంతమంది జంతు ప్రేమికులు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే తాజాగా కాకినాడ జిల్లాలో తునిలో 2 వాహనాలని, ఏదైతే డబుల్ డెక్కర్ వాహనాలని, జగ్గంపేటలో మరో 2 వాహనాలని అయితే పశువులు అయితే పట్టుకున్నారు. అలాగే గోశాలకు అయితే తరలించారు. గోశాలకు వెళ్ళిన తర్వాత ఆ గోశాలలో ఆ పశువులు ఉంటున్నాయా లేదా అనేది కూడా పర్యవేక్షణ లోపంతోనే ఇవన్నీ కూడా అక్రమ దందా అయితే కొనసాగుతుంది. దీనిపై మాఫియా ముఖ్యంగా అనేక మంది ఇందులో ఇన్క్లూడ్ అవుతున్నారు. అనేక మంది అధికారులు కూడా ఇటువంటి ఇన్క్లూడ్ అవుతూ అధికారులు కూడా వాళ్ళని ఇందులో కుమ్మక్కై ఉండి ఇటువంటి వ్యవహారాలను కూడా పాల్పడుతున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా దీన్ని అరికట్టాలంటూ కూడా అనేక మంది జంతు ప్రేమికులు ఈ గోవుల అక్రమ రవాణా, పశువుల అక్రమ రవాణా మొత్తం అన్ని కూడా అరికెట్టి వీటినైతే వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడున్న తాజా పరిస్థితి. కెమెరాలతో ప్రకాష్ RTV తుని నుంచి.